అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏదైతే ఒడిస్సీ 2 టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించినటువంటి గ్రామర్ అంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ చూస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లోజ్ టెస్ట్ అనేది పార్ట్ 1 అనేది ఇక్కడ ఉంది. ఒకసారి మనం చర్చించాం. దానికి కంటిన్యూస్గా ఇప్పుడైతే మనం చూడబోతున్నాం. చూడండి, క్లోజ్ టెస్ట్లో ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని మిస్సింగ్ ఉంటాయి. ఈ టోటల్ గ్రామర్ అన్నిటికీ సంబంధించింది, టెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఏవైనా కానీ మొత్తానికి మిస్సింగ్ పార్ట్స్ని మనం అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసేటటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇకిగాయ్ నుంచి తీసుకోబడింది. దాన్ని మనం చూద్దాం. చూడండి, టెక్నాలజీ ఈజ్ గ్రేట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇట్. టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో ఉన్నంత వరకు ఓకే. ఇట్ ఈస్ నాట్ సో గ్రేట్ ఇఫ్ ఇట్ టేక్స్ కంట్రోల్ డాష్ అస్. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆఫ్ ఆన్ ఫర్ ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? చూడండి, ఎప్పుడైనా సరే ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని సమాధానాలు అందులోనే ఉంటాయి, అంటే పారాగ్రాఫ్లోనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రశాంతంగా మనం జాగ్రత్తగా చూస్తే చాలు. ఇక్కడ చూడండి, కంట్రోల్ అనేటటువంటి పదం ఉంది, ఇక్కడ కూడా కంట్రోల్ అనేటటువంటి పదం ఉంది. ఇక్కడ కంట్రోల్ తర్వాత ఆఫ్ వచ్చింది, ఇక్కడ మనకు ఆప్షన్స్లో కూడా ఆఫ్ ఉంది. కాబట్టి జనరల్గా ఇక్కడ కంట్రోల్ తర్వాత ఏం వస్తుంది అంటే ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. కంట్రోల్ ఆఫ్ అస్, అది మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ ఏ రీసెర్చ్ పేపర్, ఒక రీసెర్చ్ పేపర్ రాయాలనుకోండి. You might sit down at computer and use Google to look dash information you need. ఇక్కడ ఇన్ ఇచ్చారు, అప్ ఇచ్చారు, ఎట్ ఇచ్చారు. చూడండి, లుక్ అప్ ద డిక్షనరీ అనేటటువంటి పదం ఉంటుంది, అంటే పదాల కోసం వెతకడం. లుక్ అప్ ద డిక్షనరీ అంటే అట్లానే ఇక్కడ లుక్ అప్ ద ఇన్ఫర్మేషన్ కోసం చూస్తాం. హౌఎవర్ ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ డిసిప్లిన్డ్, అయితే మనం డిసిప్లిన్డా కాదు, ఒక యాడ్ వస్తుంది. You might end up surfing the web instead of writing that paper. ఒక సినిమా యాడ్ వస్తుంది, ఏదో ఒక యాడ్ వస్తుంది, దాంతో మనం ఏమవుతాం, వేరే మూడ్లోకి వెళ్ళిపోతాం. ఇన్ దట్ కేస్ గూగుల్ అండ్ ద ఇంటర్నెట్ విల్ హ్యావ్ టేకెన్ డాష్ పుల్లింగ్ యూ అవుట్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ ఫ్లో. కాబట్టి ఈ సందర్భంలో ఏం జరిగింది, ఇక్కడ ఏం చేశాడంటే మనల్ని టేక్ ఓవర్ చేశాడు. ఇక్కడ చూడండి, ఓవర్, టేక్ ఓవర్ అనేది మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు, కంపెనీని టేక్ ఓవర్ చేశారు అనేటటువంటి సందర్భాల్లో మనం టేక్ ఓవర్ వాడతాం. ఇక్కడ మిమ్మల్ని ఇది అధిగమించింది, మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుంది టోటల్గా. ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫికల్లీ షోన్ దాట్ ఇఫ్ యూ కంటిన్యూలీ ఆస్క్ అవర్ బ్రెయిన్స్, మన బ్రెయిన్స్ని గనక ఆటోమేటిక్గా మాటికి స్విచ్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ టాస్క్, రకరకాల టాస్క్, మల్టీ టాస్క్ చేస్తుంటాం. ఇటు ఫోన్లో మాట్లాడుతుంటాం, ఇటు పని చేస్తుంటాం, అటు పని చేస్తూ ఉంటాం, మొత్తానికి మల్టీ టాస్కింగ్ అనుకుంటాం. వి వేస్ట్. జనరల్గా మన సమయాన్ని ఏం చేస్తామంటే వృధా చేస్తుంటాం. ఆస్క్ అవర్ బ్రెయిన్స్ డాష్ స్విచ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఇక్కడ టు ఇన్ ఆఫ్ అండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇన్ రాదు, ఇన్ కానీ ఆఫ్ కానీ రాదు. కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్ కానీ ఆఫ్ కానీ తర్వాత వెర్బ్ గనుక వస్తూ ఉంటే, నౌన్ కాకుండా వెర్బ్ గనుక వస్తూ ఉంటే అది ఇన్ ఫామ్లో ఉంటుంది. టు తర్వాత మాత్రమే వెర్బ్ అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. టు స్విచ్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ టాస్క్ వి వేస్ట్ టైం, జనరల్గా టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ మిస్టేక్స్ మనం చేయడం జరుగుతుంది. అండ్ రిమెంబర్ లెస్, అంతేకాకుండా మనం చాలా తక్కువ మాత్రమే మనం గ్రహిస్తాం. రిమెంబర్ లెస్, ఆన్, ఎట్, ఆఫ్ అన్నారు, ఇందులో ఆఫ్. రిమెంబర్ లెస్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎట్ కాదు, ఆన్ కాదు, రిమెంబర్ లెస్ ఆఫ్. ఓకే, మనం జనరల్గా 10 ఇలా మొత్తంలో కొంత భాగం అని పార్ట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒక పార్ట్ అంతా చేసిన దాంట్లో కొంత మాత్రమే మనకు గుర్తుంటుంది. ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇందులో కొంత మాత్రమే గుర్తుంటుంది, అంటే ఏ పార్ట్ ఆఫ్. అలానే లెస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్, కొంత మాత్రమే గుర్తుంటుంది. ఇది ఇకిగాయ్లో ఉంది. టోటల్గా ఏంటంటే మన కంట్రోల్లో ఏదైనా ఉండాలే తప్పించి మనల్ని కంట్రోల్లో పెట్టేది ఏది ఉండకూడదు అనేది ఇకిగాయ్లో ఈ ప్యాసేజ్ యొక్క అర్థం అన్నమాట.
తర్వాత 5వది కనుక మనం చూసినట్టయితే క్లోజ్ టెస్ట్లో ఏ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డాష్ మీ దట్. ఇది ఎప్పుడైతే ఇట్లా వస్తుందో అండ్ మనకు అర్థం అయిపోయింది ఏంటంటే దిస్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. చెప్పారు, ఏమని చెప్పారు, టెల్లింగ్ అనేది ఉంది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలా, సెలెక్ట్ చేసుకుంటే ఎస్ ఉండాలి టెల్ పక్కన, కానీ లేదు. టెల్లింగ్ చూడాలా ఉంటే ఇక్కడ ఈజ్ ఉండాలి ఎగ్జిక్యూటివ్ పక్కన, అది లేదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి మనం టోల్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు, జరిగిపోయింది, చెప్పాడు ఆయన. ఏ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ టోల్డ్ మీ ద, చెప్పాడు ఏంటది, హీ పుట్స్ హీస్ డిపెండెన్స్ అపాన్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మనిషికి ఎమర్జెన్సీ పవర్స్ కొన్ని ఉంటాయి భౌతికంగా. ఏంటంటే ఓ మనిషి అత్యవసర పరిస్థితిలో ఉన్నా అంటే అతని ఇంద్రియాలన్నీ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఒకే పని మీద పెట్టడం అండ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ పవర్ మొత్తం కూడా ఒకే చోట కేంద్రీకరించబడుతుంది. అటువంటప్పుడు సమర్థవంతంగా ఉన్నదానికన్నా ఎక్కువగా 2x 3x మనం పనిచేయడానికి సాధ్యమవుతుంది. అది ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఆన్ చేస్తాడట. ఇట్ ఈస్ హీస్ థియరీ అండ్ -1. ఇందులో సౌండెడ్, సౌండింగ్. ఇక్కడ అతని థియరీ అది, అతను దాన్ని నమ్ముతున్నాడు అండ్ సౌండ్ అనే దాన్ని వాడాలనుకున్నా, అంటే పర్ఫెక్ట్ థియరీ కూడా అని చెప్పడం ఉద్దేశం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్జెక్టివ్ వాడుతున్నాడు. 1 అనేది ఇక్కడ నౌను, ఇక్కడ నౌన్, ఈ పరిస్థితిలో నౌన్ అన్నమాట. సౌండ్ అనేది యాడ్జెక్ట్. సౌండ్ 1 ఇది చాలామంది నమ్మేటటువంటిదే, పర్ఫెక్ట్ సిద్ధాంతమే. ఏంటంటే మనం ఆపదలో ఉన్నాము అంటే చాలా స్పీడ్గా కదులుతాం. ఓకే, గుండె విపరీతంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది, బ్లడ్ పంపింగ్ జరుగుతుంది అండ్ టోటల్ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో అవన్నీ ఫోకస్డ్ అవ్వడం అవుతాయి. దట్ హ్యూమన్ బీయింగ్ పొసెసెస్ ఎక్స్ట్రా పవర్స్ దట్ మే బి ట్యాప్డ్. చూడండి ఇక్కడ చక్కగా దట్ మే బి ట్యాప్డ్ అంటున్నాడు. వాటిని ఏం చేయొచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు ఆ పవర్స్ని. అండ్ డాష్ అండర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. మనం గనక ఏదైనా కష్టకాలం గనక ఉంటే ఆ కాలంలో మనం ఉపయోగించుకోవచ్చు. ట్యాప్డ్ అంటే ఏంటంటే మొత్తం మనం ఎట్లా అయితే ట్యాప్ పట్టి ఒక బకెట్లో వాటర్ పట్టుకుంటాం అట్లా ఆ ఫోర్సెస్ అన్నిటిని కూడా అట్లా వాడడానికి మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ గ్యాదర్ చేయడమే కాదు, అండ్ యూటిలైజేషన్. దానికి మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ చూడండి, దట్ మే బీ ట్యాప్డ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్లో ఉంది. ఎందుకుంది, ప్యాసివ్ వాయిస్లో వాడారు. దట్ మే బీ ట్యాప్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేది కూడా వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటుంది, యూటిలైజ్డ్. ఇక్కడ కూడా మనకేంటంటే యూటిలైజ్డ్, ఉపయోగించుకోవడం అనమాట. యూటిలైజ్డ్, ట్యాప్డ్ అండ్ యూటిలైజ్డ్ అదొక ఫ్రేజ్. అండ్ ప్యాసివ్ సెన్స్, ఇన్ ద ఆర్డినరీ కండక్ట్ ఆఫ్ డే బై డే లివింగ్, మనం రోజువారి జనరల్గా నివసిస్తూ ఉంటాం. దీస్ ఎమర్జెన్సీ పవర్స్, ఈ ఎమర్జెన్సీ పవర్స్ ఏమవుతాయి అంటే లైడ్. ఇక్కడ చూడండి, లైడ్ అవునా అంటే మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే పుట్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎదుగండి ఈజ్, పొసెసెస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది మొత్తం స్ట్రక్చరు. ఎమర్జెన్సీ పవర్స్ ఇక్కడ లైడ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే అంత సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి టోల్డ్ పెట్టాంగా ఫస్ట్ అంటే ఇట్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఆల్రెడీ చెప్పేశాడు ఆ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చెప్పేశాడు అనమాట, ఎమర్జెన్సీ పవర్స్ని నేను యూటిలైజ్ చేస్తానని. మరి ఇక్కడ యూటిలైజ్డ్ ఈడీ ఎందుకు పెట్టారంటే ప్యాసివ్ సెన్స్లో, అంటే ఒక ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చేశారు, ఒక ప్యాసివ్ వాయిస్ ఇచ్చేశారు, ఇక్కడ ఒక ఫ్రేజ్ ఇచ్చారు. కాబట్టి మన క్లోజ్ టెస్ట్లో ఏంటంటే ప్రతి గ్రామర్ టాపిక్ని మనల్ని టెస్ట్ చేస్తారనమాట, అదే క్లోజ్ టెస్ట్. కాబట్టి ఇక్కడ పవర్స్, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కావాలి. లైస్ కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే పవర్స్ బహువచనం కాబట్టి ఇది కాదు, లై అనేది ఆన్సర్ అవుతుంది. లై డార్మెంట్. మన రోజువారీ జీవితంలో ఈ పవర్స్ అన్ని ఏమవుతాయంటే నిద్రపోతుంటాయి. బట్ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ద పర్సనాలిటీ ఈజ్ ఏబుల్ వెన్ కాల్డ్ అపాన్ డెలివర్ ఎక్స్ట్రా పవర్ ఇఫ్
ఇఫ్, నీడెడా, నీడా, నీడింగ్. ఇఫ్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ చూడండి, పర్సనాలిటీ ఈజ్ ఏబుల్ వెన్ కాల్డ్ అపాన్. కాల్డ్ చూడండి ఇక్కడ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది. అట్లానే ఇక్కడ కూడా మనకేమవుతుంది అంటే ఇఫ్ నీడెడ్ అని రావడం జరుగుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ది ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ వెర్బ్ కూడా చేంజ్ అవుతుంది. టోటల్ సింపుల్ ప్రెజెంటే, కానీ ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఫార్మాట్ ఒకటి, ఇఫ్ క్లాజ్ ఒకటి అట్లా ఇచ్చారు. ఒకటేమో టెన్స్ యాజ్ పర్ ది మొత్తం ఉన్న ప్యాసేజ్ టెన్స్ ఒకటి, ఇట్లా టోటల్ మొత్తంలో అన్ని వాడేశాడు. ఇఫ్ క్లాజ్ వాడాడు, ప్యాసివ్ వాయిస్ వాడాడు, ఇండైరెక్ట్ స్పీచ్ వాడేశాడు. కాబట్టి ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th వన్, ఇక్కడ రస్కిన్ బాండ్ రాసినటువంటి ద ఎలిఫెంట్ అండ్ క్యాజోరీ. ఇక్కడ క్యాజోరీ ఏదైతే ఉందో అదేంటంటే ఈము జాతికి చెందినటువంటి పక్షి అన్నమాట. ఎలిఫెంట్ అంటే ఏనుగు మనకు తెలుసు. ద బేబీ ఎలిఫెంట్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ అవర్ హోమ్ ఇన్ నార్త్ ఇండియా. ఈ రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారికి ఈ జంతువుల్ని ఇంట్లో పెంచుకోవడం అంటే మహా సరదా. ఆయన పులుల్ని పెంచుతాడు, రకరకాలు అన్నమాట, అన్ని రకాలు పెంచుతూ ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే బేబీ ఎలిఫెంట్ అనేది కొత్త ఏం కాదు, అది నార్త్ ఇండియాలో అండ్ వాళ్ళ ఇంట్లో కొత్త ఏం కాదు. ఎందుకంటే ఇండియా ఈజ్ వేర్ ఎలిఫెంట్స్ బిలాంగ్. అండ్ జనరల్గా ఎలిఫెంట్స్ ఏనుగులు అనేవి భారతదేశంలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం పెట్టాలి, బట్ కానీ బికాస్ సో. చూడండి, బట్ అనేది యాంటీ రిజల్ట్. ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చింది, ఓకే, బడికి వచ్చాడు. జ్వరం వచ్చింది బట్ బడికి వచ్చాడు. హీ ఈజ్ ఇల్ బట్ హీ కేమ్ టు స్కూల్. ఒంట్లో బాగోలా కానీ వచ్చాడు, యాంటీ రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ బికాజ్ అంటే బడికి ఎందుకు రాలేదు అంటే బికాస్ హీ కాంట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ ఈజ్ ఇల్. అంటే ఈ బికాజ్ అనేది దేనికి లింక్ అయి ఉంటుంది, కారణానికి లింక్ అయి ఉంటుంది. ఈ సో అనేది దేనికి లింక్ అయి ఉంటుంది, ఫలితానికి లింక్ అయి ఉంటుంది. హీ ఈజ్ ఇల్ సో హీ కాంట్ కమ్ టు స్కూల్. అతనికి ఒంట్లో బాగోలేదు కాబట్టి బడికి రాలేకపోయాడు. ఏదైతే రిజల్ట్ ఉంటుందో, బికాజ్ అనేది ఏంటంటే కారణానికి లింక్ అయి ఉంటుంది. బికాజ్ హీ ఈజ్ ఇల్ సో హీ కాంట్ కమ్ టు స్కూల్. అలా ఇక్కడ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే భారతదేశంలోనే ఏముంటాయి, ఏనుగులు ఉంటాయి కాబట్టి కంగారులా గావివి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బికాస్. బట్ ఎందుకు చూస్ చేసుకోము అంటే యాంటీ రిజల్ట్ ఇవ్వాలి. బట్ ఎలా వస్తుంది, ఎలిఫెంట్ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ అవర్ హోమ్ ఇన్ నార్త్ ఇండియా. కానీ మేము పెంచుకుంటున్నాం అంటే వస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిజల్ట్ చెప్తున్నాడు. ఇండియాలోనే ఎలిఫెంట్లు ఉండేవి కాబట్టి మా ఇంట్లో ఉండడం పెద్ద విషయం ఏం కాదు, ఇండియాలోనే కదా ఉంది, అది కూడా మా ఊరు నార్త్ ఇండియానే కదా ఉంది, డెహ్రాడూన్ ఆ ప్రాంతంలో ఉంటారనమాట. కాబట్టి పెద్ద విషయం కాదు, ఉంటాయి. అండ్ ఇన్ ఎనీ కేస్ అవర్ హౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ పెట్స్. ఒకవేళ, ఇన్ కేస్ అంటే ఒకవేళ మా ఇల్లు కనుక ఈ పెంపుడు జంతువులన్నిటితో కనుక నింపబడిపోతే, ఎందుకు నింపబడుతుంది అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాకింగ్కి వెళ్తాడు, ఒక పులి పిల్ల కనబడింది అనుకోండి తెచ్చేస్తాడు. మనం ఇక్కడ టెన్స్ చూసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనకు కనబడుతుంది, అందుకని వాజ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏం టెన్స్లో ఉండాలి, పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఆ విషయాన్ని గమనించండి. బ్రాట, బ్రింగింగ్ రావాలంటే వాజ్ ఉండాలి, దానికన్నా ముందు ఉందా లేదు. బ్రింగ్ అనేది రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. మనం ఇక్కడే ఏం చెప్పుకున్నాం, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి. ఎందుకు ఉండాలి, సింపుల్ పాస్ట్ కాబట్టి. ఇక్కడ అంతా కూడా వజ్లే కనబడుతున్నాయి కాబట్టి బ్రాట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి. పెట్స్ బ్రాట్, BROUGHT. గ్రాండ్ పా ఎక్కడ కనబడితే అక్కడ తెచ్చేస్తాడు, వాళ్ళు ఉండేది అడవిలో అనమాట.
హూ వాజ్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్. అది అంతేకాదు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉన్నాడు, ఫారెస్ట్లో ఉండడమే కాకుండా ఫారెస్ట్ సర్వీస్ అన్నమాట. అంటే అడవికి సంబంధించినటువంటి ఏదైతే పని ఫారెస్ట్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్నాడు. ద క్యాజువరీ బర్డ్ వాజ్ డిఫరెంట్. సో బట్ ఇప్పుడు ఈ క్యాజువరీ బర్డ్ అనేది డిఫరెంట్ అంటున్నాడు. ఇందాకేమన్నాడు, ఎలిఫెంట్స్ అనేవి ఇండియాలో ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ అ హోమ్ ఫర్ దెమ్ అన్నాడు. ఓకే, కానీ క్యాజువల్ బర్డ్స్ అట్లా కాదు, అది కొంచెం అటు ఇటుగా ఈము జాతి పక్షులకి అటు ఇటుగా ఉంటాయి అన్నమాట క్యాజువరీ అని. కానీ డిఫరెంట్ అంటున్నాడు. అప్పుడు ఏం వాడతాం, బట్ అనేది వాడతాం. కానీ యాంటీ రిజల్ట్. ఎలిఫెంట్స్ అయితే ఓకే, కానీ ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి ఓకే కాదు, ఎందుకంటే అవి డిఫరెంట్. కాబట్టి మనం బట్ అనేది వాడతాం ఇక్కడ, బియూటీ. నో వన్ హ్యాడ్ ఎవర్ సీన్ సచ్ ఏ బర్డ్ బిఫోర్, నాట్ ఇన్ ఇండియా అట్లీస్ట్. ఇంతకుముందు ఎవరు కూడా భారతదేశంలో ఇలాంటి పక్షిని చూడలా. గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ పిక్డ్ ఇట్ అప్ డాష్ ఏ వాయేజ్ టు సింగపూర్. ఇప్పుడు ఆయన సింగపూర్కి వెళ్ళాడు, వేర్ హీ హ్యాడ్ బీన్ గివెన్ ద బర్డ్ బై ఎ రబ్బర్ ప్లాంటర్. అక్కడ రబ్బర్ ప్లాంట్లో పనిచేసాడు, రబ్బర్ తోటలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ పక్షిని ఇచ్చాడనమాట వాళ్ళ తాతగారికి. ఆన్ ఏ వాయేజ్ అంటాం జనరల్గా, యాత్ర లేదా ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆన్ ఏ వాయేజ్ టు సింగపూర్, ఆన్ అనేది ఉంటుంది. హూ హ్యాడ్ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ డచ్ డాష్, హూ హ్యాడ్ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ మ్యాన్ ఇన్ ఇండోనేషియా. మొత్తానికి ఇది ఒక చైన్ బ్యాచ్, ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళకి చివరికి తాతగారి దగ్గరకు వచ్చింది. ఇక్కడ డచ్ డాష్, ట్రేడరా ట్రేడింగా. మనిషిని ఏమంటారండి, ట్రేడ్ అంటారు. ట్రేడ్ అంటే వర్తకము అని, ట్రేడర్ అంటే వర్తకుడు, ట్రేడింగ్ అంటే వర్తకం చేస్తూ అని. ఇక్కడ డచ్ ట్రేడర్ ఇచ్చాడు. ట్రేడర్ అంటే ఎవరు, వర్తకుడు, ఒక మనిషి ఇచ్చాడు కాబట్టి నౌనే మనం వాడాలి, మనిషి పేరే వాడాలి. కాబట్టి ఇక్కడ ట్రేడర్. ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా రస్కిన్ మంత్ చాలా పుస్తకాలు రాశాడు ఈ జంతువుల గురించి చెప్పుకుంటూ. కాబట్టి ఈ విధంగా మనం ఇది కూడా కంప్లీట్ చేసాం పార్ట్ 2. అండ్ మిగతావి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇదే విధంగా మీకు కావాలి గ్రామర్ అంశాలు అనుకుంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయండి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఇలా వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా టైటిల్ని సింపుల్గా క్లిక్ చేశారనుకోండి, డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరు టోటల్ 24/7 అండ్ లింక్స్ అన్నీ ఉంటాయి, ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.